నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్, అలాగే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రెండింటిని పక్కన పెట్టేసి కాపు టైగర్ అవునన్నా కాదనా అంబటి అంటూ ఆయనకు ఒక కిరీటం తగిలించేశారు. ఇటువైపు కాపులు ఇప్పటివరకు సీఎం అవ్వలేదు, మీరందరూ కలిసి ఓటేస్తేనే అది సాధ్యమవుతుంది అంటూ గతంలో చేసిన పవన్ కళ్యాణ్ మాటలు. స్టాండ్ లేదనేది ఒకరు, స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు అనేది ఇంకొకరు. ఏం జరుగుతుంది అసలు? సంధ్య గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెంట సామాజిక వర్గం ర్యాలీ అయింది 2024 ఎన్నికల్లో అన్నది అసలు నిర్వివాదాంశం. ఎందుకంటే వార్ వన్ సైడ్ అన్నట్టు చెప్పినట్టు ఓట్లు వేశారు. ఎందుకు వేశారు? 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దశలో ఆయన కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఒకసారి ఆయనని దర్శించుకోవచ్చు, ఆయనకు కూడా అవకాశం వస్తుందేమో అనేటటువంటి ఒక ప్రాతిపదికన, అంటే ఇక్కడ 21 స్థానాలే ఇచ్చారు కదా, 21 స్థానాలు పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం ఏంటి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఆ సామాజిక వర్గానికి చెందిన మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరైతే వీరాభిమానులు ఉన్నారో, వీరావయసులో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూప్స్లో ఈ వారు కొనసాగుతూ ఉంటుంది. దీనిని మనం కూడా చూడటం జరిగింది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కుర్చీకి చేరువగా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఒక 10 మంది కనిపిస్తారు ఈ సామాజిక వర్గంలో. వాళ్ళల్లో తెలంగాణ నుంచి మొట్టమొదట జి రాజారాం గారని, గడ్డం రాజారాం అంటారు, ఆయన అడ్డగల రాజారాం అని కూడా పిలుస్తారు, నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం. ఆయన 5 సార్లు ఆయన శాసనసభ గెలిచినటువంటి శాసనసభ్యుడు, ఒక పర్యాయం మీకు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నేత. ఆయన 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు కాబట్టి మొట్టమొదటి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వే అని చెప్పారు రాజారాం గారితో. చెప్పిన తర్వాత అది అలా కొనసాగుతుంది. రాజారాం గారిని ప్రకటించట్లా. రాజారాం గారు ఏం చేశారంటే, వెనుకబడిన తరగతులందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి, ఆయన బీసీ గ్రూప్ డి మున్నూరు కాపు సామాజిక వర్గం తీసుకొచ్చి నాన్ రెడ్డి అనేటటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీలో, అంటే అంత క్రితం జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు నాన్ రెడ్డి ముఖ్యమంత్రి, దామోదరం సంజీవ్ గారు కూడా ఉన్నప్పటికీ మళ్ళీ తిరిగి ఈ పార్టీలో రెడ్డికి అవకాశం ఇచ్చారు, నాన్ రెడ్డికి ఇవ్వాలనేటటువంటి ఒక నినాదం తీసుకొని, మీరు నమ్మరు, హిమాయత్ నగర్లో ఆయన నివాసం ఉండేదండి. హిమాయత్ నగర్ నివాసంలో ఈ జి రాజారాం గారు 16 మంది మంత్రులతో, ఎంతమందితో? 16 మంది మంత్రులతో తన ఇంట్లో సెక్రటేరియట్ రన్ చేశాడు 6 months. ఓకే. సెక్రటేరియట్కి వెళ్లకుండా, ఇది ఒక రకమైన దీక్ష. 79 ఆ ప్రాంతంలో సెక్రటేరియట్కి వెళ్లకుండా తన ఇంట్లో 16 మంది మంత్రులతో సెక్రటేరియట్ రన్ చేశాడు ఆయన. అంటే ముఖ్యమంత్రి ఇస్తారా ఎవరా అని. ఇక తప్పదు, రాజారాం గారి దీక్షకి కేంద్రం తొలగుతుందంటే అక్కడ ఇందిరాగాంధీ గారు, ఆవిడికి విధేయులే నచ్చుతారు కానీ ఇట్లాగా పోరాటం చేసేటువంటి యోధులు ఆవిడకి నచ్చరు. ఆవిడేం చేసింది, సీల్డ్ కవర్లో అంజయ్ గారి పేరు పంపించింది. అందరూ అప్పటిదాకా ఏంటంటే అంజయ్ గారు అంటే ఆరణాల కూలి, ఆయన ఒక బీసీ బిడ్డ అనుకుంటున్నారు. కానీ ఆయన కూడా రెడ్డి గారే అని చెప్పి ఈ జి రాజారాం గారే ఒక భువనగిరిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన తెలియజేశారు. ఆయన పేరు అసలు పేరు రామకృష్ణారెడ్డి, వాళ్ళ అమ్మ ముద్దుగా పిలిచిన పేరు అంజయ్య అని చెప్పేసి. ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వానికి 3 మెర్సిడీస్ బెంజులు కొన్నారు అప్పట్లోనే. ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి పార్టీ అధ్యక్షుడికి, ఒకటేమో జి రాజారాం గారికి ఇచ్చారు. అంజయ్ గారిని ముఖ్యమంత్రిని చేశారు కదా, ఈయనకిచ్చి మీరు పార్టీలో ఉండాలి, మంత్రిగా కొనసాగాలి, అది ఇది అని చెప్పి ఈయనని దువ్వారు. ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ రోడ్డు ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటి వివరాల్లోకి మనం ఇవాళ వెళ్ళొద్దు. వారి తర్వాత వారి అర్ధాంగి జి సుశీలాబాయి గారు, వారు శాసనసభకు ఎన్నికయ్యారు. వారి శిష్యుడే అల్లుడు వరుసకు కూడా అవుతారనుకుంటా డి శ్రీనివాస్ గారు. డి శ్రీనివాస్ గారు ఆయన డిఎస్ కూడా ఆయన శిష్యుడుగానే రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ విషయం నేను ఎందుకు చెప్పంటే, ముఖ్యమంత్రిగా ఒక కాపు సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారి ఒక పోరాటము, ఒక ప్రయత్నము జరిగింది అంటే అది ఒక జి రాజారాం గారి రూపంలో జరిగింది. ఇక్కడ అంత క్రితం ఇంకా నేను ముందుకు వెళితే మీకు ఇక్కడ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఒక పార్టీ, రావినారాయణ రెడ్డి గారు, అట్లాగే రావినారాయణ రెడ్డి గారు వాళ్ళతో పాటు ముత్యాల జయసూర్య నాయుడు, స్వయాన ముత్యాల సరోజినీదేవి ఎవరైతే ఉన్నారో గోవిందరాజుల నాయుడు వాళ్ళ కుమారుడే ఈ ముత్యాల జయసూర్య నాయుడు, పద్మజానాయుడు గారికి సోదరుడు, హోమియోపతి డాక్టర్. ఆయన 49 మంది శాసనసభ్యుల్ని ఒక్క తెలంగాణలో గెలిపించాడు. ఆయన ఈ పార్టీ తరఫున గెలిపించి 2 ఎన్నికలు చేశారు వాళ్ళు. 2 ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉంటే అంటే 19
52 ఒక ఎన్నిక, 55 ఒక ఎన్నిక. ఈ ఎన్నికల తర్వాత 64లో జయసూర్య నాయుడు గారు చనిపోయారు. ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ కుంటుపడిపోయింది. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణలో అప్పుడే విప్లవం వచ్చేది, అప్పుడే తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రం కావాలనే నినాదం వచ్చింది 69లో వచ్చింది తెలంగాణ ప్రజా సమితి. చెన్నారెడ్డి గారు, అనంతుల మదన్మోహన్ గారు వీళ్ళు స్టార్ట్ చేసింది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికో ఒక సొంత రాజకీయ పార్టీ ద్వారా సొంత గొంతుకు వినిపించడానికో తెలంగాణలో మొట్టమొదటిసారి ప్రయత్నం జరిగింది. ముత్యాల జయసూర్య నాయుడు గారు, జి రాజారాం గారు లాంటి యోధులు వాళ్ళ యొక్క గళాన్ని వినిపించారు. రాజీ లేని పోరాటం వాళ్ళు చేశారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కేవలం వాళ్ళు కాపు కులానికి ఐకాన్స్ మాత్రమే కాదు, వాళ్ళు కాపు కులంలో పుట్టినప్పటికీ వాళ్ళ జన్మతః ఆ కులంలో పుట్టినప్పటికీ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులందరినీ కాపాడుకోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి దళిత సోదరుల యొక్క గొంతుకు చాలా బలమైన గొంతుక, వీళ్ళందరినీ కాపాడుకోవాలి. ఇది ఒక ప్రత్యేకమైన సంస్కృతిని నినదించినటువంటి వాళ్ళు ముత్యాల జయసూర్య నాయుడు గారు, జి రాజారాం గారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మనకేంటంటే ఆ సమయంలో 79, 82 మధ్యలో కాపు సామాజిక వర్గం నుంచి సరైనటువంటి దిశ లేకుండా ఎవరికి వాళ్ళు ఆయా ప్రాంతాలకు ప్రాంతీయ నాయకులుగా మిగిలిపోయారు. ఉత్తరాంధ్రకు వెళ్ళామనుకోండి, అక్కడ గొర్రె శ్రీరాములు నాయుడు గారు, కొమ్మూరు అప్పడదొర గారు కనిపిస్తారు. దిగువన మన తూర్పుగోదావరికి వచ్చేటప్పటికి తోట రామస్వామి నాయుడు గారు వీళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక సామంతరాజుల్లాగా ఒక గుత్తాధిపత్యాన్ని వహిస్తూ వస్తున్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటప్పటికి తమ యొక్క నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదించేటటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో తమకు ఒక వర్గాన్ని తయారు చేసుకునేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి ఒక దశ అది. ఆ తర్వాత 89 నుంచి 94కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పి శివశంకర్ గారు కానీ, వి హనుమంతరావు గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. పి శివశంకర్ గారు అయితే మీరు రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం ప్రధానమంత్రి రేసులో పి శివశంకర్ గారి పేరు ముందు వరుసలో ఉంది. పి శివశంకర్ గారిని కాదని తప్పించి బీసీ కాదు, బీసీకి వద్దు, బ్రాహ్మణుడికి ఇవ్వాలని చెప్పి పి నరసింహారావు గారిని తీసుకొచ్చారు. లేకపోతే పి శివశంకర్ గారు అప్పుడే భారత ప్రధాని అయిపోయారు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు అంతమొందించబడ్డారో వి హనుమంతరావు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాన్ని 41 సంవత్సరాల వయసులో వి హనుమంతరావు గారు కోల్పోయారు. ఇంకా అక్కడి నుంచి మీకు మనకు 1994 నుంచి 2004 వరకు ఎవరు అధికారంలో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం డి శ్రీనివాస్ గారు మీకు పిసిసి అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్ జిల్లాలో ఆయన ఓడిపోయాడు, నిజామాబాద్లో పిసిసి ప్రెసిడెంట్ ఓడిపోయాడు. లేకపోతే రోషయ్య గారి స్థానంలో డి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన ఓడిపోయాడు కదా అని చెప్పి రోషయ్య గారిని రమ్మన్నారు సీనియర్ అని, లేకపోతే డి శ్రీనివాస్ గారు అప్పుడే అయ్యేవారు. డి శ్రీనివాస్ గారు అలా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత మీకు రోషయ్య గారిని తప్పించడానికి అప్పుడు ఎంఎం పల్లంరాజు గారి వైపు చూశారు. ఎంఎం పల్లంరాజు గారే తీసుకెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వండి, మీరు ఎలాగూ రాష్ట్రాన్ని విభజిస్తారు, విభజించేటటువంటి సమయంలో ఆ చెడ్డ పేరు నేను మూటగట్టుకోవాల్సి వస్తుందని మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని పీఠం మీద అధిరోహింపజేశారు. అధిరోహింపజేసిన తర్వాత ఎలాగైనా సరే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా తప్పించాలి అని సోనియా గాంధీ గారు చాలా ఆలోచించారు. ఈ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఇస్తే కానీ పార్టీ బతికి బట్టకట్టదు, ఈ విభజించిన తర్వాత ఈ పాపాన్ని మూటగట్టుకునే కంటే ఒక బలమైన సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇస్తే కొద్దో గొప్ప చెదురుమదురుగా కొన్ని స్థానాలు వస్తాయని బొత్స సత్యనారాయణ గారి పేరు, మళ్ళీ ఎంఎం పళ్ళంరాజు గారి పేరు, మళ్ళీ ఒకసారి కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు, అంత క్రితం ఒకసారి డాక్టర్ దాసనారాయణ గారి పేరు పరిశీలించారు. ఇన్ని పేర్ల తర్వాత వీళ్ళల్లో మెజారిటీ పీపుల్ ఇంక్లూడింగ్ పల్లంరాజు గారు, ఇంక్లూడింగ్ డి శ్రీనివాస్ గారు, ఇంక్లూడింగ్ కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళి చిరంజీవి గారికి ఇమ్మన్నారు. చిరంజీవి గారు మన పార్టీలోకి వచ్చారు, చేరారు, రాజ్యసభ తీసుకున్నారు, కేంద్ర మంత్రి. చిరంజీవి గారు లాంటి చరిష్మాటిక్ పర్సన్, ఆయన ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టి ప్రయాణం చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో చిరంజీవి గారు ముఖ్యమంత్రి మన పార్టీలోకి వస్తే ఒక దశలో అవ్వచ్చుని రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రతికుండగా సోనియా గాంధీ గారితో మాట్లాడిన విషయం చాలామంది విశ్వసనీయ వర్గాల వాళ్ళకి తెలుసు. ఆయన భవిష్యత్తులో భారత ప్రధాని అవ్వాలని అనుకుంటుంటే రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి గారు నెక్స్ట్ చిరంజీవి గారికి ఇస్తే ఒక బలమైనటువంటి కమ్యూనిటీ, ఇంకో బలమైన కమ్యూనిటీ బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఆయనకి ఉండేది. అది చాలామందికి తెలియదు, చెప్పినా ఇప్పుడు ఎవరు అర్థం చేసుకోరు, విన్నర్ కాసేపు పక్కన పెడతాం. ఇక్కడ చిరంజీవి గారి పేరు వచ్చిందండి. చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చిరంజీవి గారి పేరు ఇవాళో రేపో ఇహనో ఇక ప్రకటించేస్తున్నారనేటటువంటి వాతావరణం ఏర్పడి చాలామంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు, బాణాసంచాగాలు చేశారు. అయిపోయిన తర్వాత మీకు చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించడానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన. రాష్ట్రాన్ని విభజించే ముందు నన్ను ముఖ్యమంత్రిగా
మీరు కూర్చోబెడితే నా తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నేను ముఖ్యమంత్రి అవుతా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆఖరి ముఖ్యమంత్రి నా హయాంలో రాష్ట్రం విభజించబడింది అనేటటువంటి పాపాన్ని నేను మోయాల్సి వస్తుందని చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. ఆ రోజు చిరంజీవి గారు ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజిస్తారని తెలిసిందో ఆ రోజే కేంద్ర మంత్రి పదవి వదులుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వెలుపలికి వచ్చి మళ్ళీ నేను ప్రజా జీవితంలోకి వస్తున్నాను అనుంటే ఈ రాష్ట్రం పరిస్థితులు ఇంకోలాగా ఉండేవి. ఇటువంటి అవకాశాలన్నింటినీ వదిలిపెట్టేసిన తర్వాత తిరిగి మనకు ఎవరు అధికారంలోకి వచ్చారు? 2014లో కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వామి. ఆ తర్వాత 19లో వైకాపా అధికారంలోకి వచ్చింది. 24లో తిరిగి కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ముందు మీరు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అవుతాం, ఇప్పటి వరకు ఈ కులం నుంచి ముఖ్యమంత్రి కాలేదనేటటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఇది చాలా బలంగా కులస్తుల యొక్క హృదయాల్ని తాకింది. ఎంత బలంగా తాకింది అంటే మీకు ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో చాలా మనం అధ్యయనం చేస్తే సామాజిక రాజకీయ విశ్లేషకుడే కొన్ని నియోజకవర్గాలలో మీకు వైకాపా అభ్యర్థి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కోపం లేదండి. కొన్ని పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్లో చూస్తే ఈ కమ్యూనిటీ పర్సనాలిటీస్ పేర్లు నేను చెప్పను, ఈ కమ్యూనిటీ ఎమ్మెల్యేస్ వైకాపాలో ఉన్నారు. వీళ్ళ మీద అక్కడ లోకల్గా ఉన్నటువంటి కమ్యూనిటీకి వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వైకాపా ఎమ్మెల్యే మీద కోపం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు జగనాసురుడు కాబట్టి మనం ఇప్పుడు కూటమికి ఓటు వేసేయాలి అని కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసేశారు. దాంట్లో జనసేన అభ్యర్థులు ఉన్నారు, భాజపా అభ్యర్థులు ఉన్నారు, తెలుగుదేశం అభ్యర్థులు మెజారిటీ అభ్యర్థులు ఉన్నారు. తెలుగుదేశం ఎప్పుడైతే మెజారిటీలో ఉందో 135 సీట్స్ తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పటికీ అక్కడ గంపగుత్తగా 135 ఒకసారి మనం చూస్తే భారీ ఆధిక్యతలు కనిపిస్తాయి. మనకి భారీ మ్యాజిక్ ఫిగర్స్ కనిపిస్తాయి. మ్యాజిక్ ఫిగర్స్ ఎందుకు వచ్చాయంటే వన్ సైడెడ్గా ఈ కమ్యూనిటీ క్యాస్ట్ వెళ్ళిపోయి చేసినటువంటి ఓటింగ్, ఆ ఓటింగ్ ప్యాటర్న్లో అర్థమవుతుంది మనకి. వీళ్ళు వన్ సైడెడ్గా చేసేసారు, వన్ సైడ్ డిక్లేర్ చేశారని అర్థమవుతుంది మనకి. వీళ్ళు ఎందుకు చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వస్తుంది ముఖ్యమంత్రిగా అని. సరే, ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు, ఎందుకు అవుతారు, ఎలా అవుతారు, సాంకేతికంగా అది ఇప్పుడు సాధ్యపడదా అన్నది కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది, మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ఓటు వేసినటువంటి ఈ సామాజిక వర్గం యొక్క పరిస్థితి వేళ క్రాస్ రోడ్స్లో ఉంది. ఎందుకంటే ఎవరికీ ఏ విధమైనటువంటి హోదాలు లేవు, పదవులు ఇచ్చినా అధికారాలు లేవు. అధికారాలు ఇచ్చారనుకోండి, అధికారాలు ఇస్తే ఆర్థికపరమైనటువంటి వనరుల్లో నిధులు ఆయా శాఖలలో లేవు. కాప్ కార్పొరేషన్ గురించి చాలా విషయాలు మనం ఇవాళ వింటున్నాం. అస్సలు కాప్ కార్పొరేషన్లో నిధులు లేవు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా సోషల్ మీడియా గ్రూప్స్, ఇది నేను వండి వారుస్తున్న కథనమో లేకపోతే నేను కల్పిస్తున్నటువంటి కథనమో లేకపోతే నేను ఏదో ఆవేదనతోనో అక్కస్తోనో వెళ్ళగక్కుతున్నటువంటి విషయమో కాదండి. ఇవాళ మనం వాట్సాప్ గ్రూప్స్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్లో చాలా క్లియర్గా వీటికి సంబంధించినటువంటి ఫుల్ డేటా మనం కాదండి, వాళ్ళు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి జనసేనకి ఓటు వేసినటువంటి వాళ్ళు ఇస్తున్న డేటా అనమాట. మనం తయారు చేసింది కాదండి. ఇక్కడ వీళ్ళ ఆశయం ఏంటి? ఇక్కడ 2009లో చిరంజీవి గారు ఎన్నికలకు వెళ్తున్న వేళ 2008 చివరాఖరులో మీకు మిర్యాల వెంకట్రావు గారిని మెయిన్ మీడియా మొత్తం ఆయన్ని ప్రింట్ మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈనాడు వాళ్ళు ఆయన ఒక ఇంటర్వ్యూ, చాలా ప్రత్యేకమైన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేస్తే నా కులస్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి చచ్చిపోతానని స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇట్స్ వెరీ బిగ్, చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే ఇప్పుడు అంబటిని హైలైట్ చేయడం ఎలా చూడాలి మరి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే 1989 ఏదైతుందో 88 డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగారావు గారు అసాసినేషన్ జరిగిన తర్వాత మీకు కన్నా లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా మీకు తర్వాత అంతమందిద్దాం అనుకున్నారు. ఆ సమయంలో అనుకున్నారు, ఆ సమయంలో సాధ్యపడదని 94 తర్వాత కూడా అనుకున్నారు. కన్నా లక్ష్మీ ఇవాళ అంబటి రాంబాబు ఇంటి మీద ఏవైతే రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి, ఇటువంటి దాడే కన్నా లక్ష్మీనారాయణ గారి మీద 1995లో జరిగింది. కావాలంటే యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ ఉన్నాయి, చూడొచ్చు. ఓకే. కన్నా లక్ష్మీనారాయణ గారు గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, వైజాగ్ వెళ్ళేటప్పటికి గుడివాడ గురునాథరావు గారు, మళ్ళీ గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ గారి తర్వాత అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా 89లోనే ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారాల గుండా
అడుగుపెట్టిన వాళ్ళు హైదరాబాద్లో పుంజాల సుధీర్ కుమార్ గారు మలక్పేట నియోజకవర్గానికి వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఆ రంగా గారి అసాసినేషన్లో నుంచి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్లో ఉన్న వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయి రాజకీయ నాయకులుగా రూపాంతరం చెంది డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ వీళ్ళందరూ వచ్చినటువంటి సమయం అండి. 1978 ఎలాగైతే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇయరో యంగ్ టర్క్స్ రావడానికి 82, 85 రామారావు గారి పీరియడ్లో ఎట్లా కొత్త రక్తం కొత్త రాజకీయ నాయకులు వచ్చారో అట్లా మీ 89 కూడా కాంగ్రెస్లో చాలా కొత్త రక్తం వచ్చింది. ఈ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు లోపలికి. ఖచ్చితంగా ఆయన అవునన్నా కాదన్నా అంబటి రాంబాబు గారు కొన్ని చేశారు, కొంత పోరాటం చేశారు. ఆయనలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక క్వాలిటీ చెప్తా. అదేంటంటే నమ్మినటువంటి నాయకుడికి లేదా నేను నమ్ముకున్నటువంటి పార్టీకి నేను విధేయుడిని అనేటటువంటిది ఒక క్వాలిటీ అండి. ఆ క్వాలిటీ ఆయనలో ఉంది. ఓకే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ క్వాలిటీని మనం అంగీకరించి తీరాలి. ఆయన ఆ క్వాలిటీని బేస్ చేసుకుని ఆయన పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ క్వాలిటీని బేస్ చేసుకుని ఆయన తన పొలిటికల్ ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రేపల్లి నుంచి ఆయన ఓడిపోతే వద్దు రాంబాబు ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిపోయావు కదా. 2004 రాజశేఖర రెడ్డి మీకు రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన వాళ్ళల్లో కరుణాకర్ రెడ్డి గారు ఒకరు తిరుపతి నుంచి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి, అంబటి రాంబాబు గారు తోడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి నడిచింది వీళ్ళు ముగ్గురేనండి. అంత విధేయుడు ఆయన, తను నమ్ముకున్నటువంటి నాయకుడికి అంత విధేయుడు అంబటి రాంబాబు గారు. ఇక్కడ రాంబాబు గారు ఇప్పుడు ఆయన కాపు టైగర్ అని ఎందుకన్నారంటే సామాజిక వర్గం మీద జరిగినటువంటి ఒక దాడిగా దీన్ని వైకాపా చిత్రీకరించటం లేదని పక్కన పెడితే ఇప్పుడు రాంబాబు గారు పరుష పదజాలం వాడారు. పరుష పదజాలం వాడిన తర్వాత అసలు క్షమాపణ చెప్పారు. చెప్పడానికి ముందు పరుష పదజాలం వాడడానికి ఆ మధ్యలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది మహిళలు, వాళ్ళు మహిళా నేతలు కాదండి, నేతలు కూడా కాదు, మళ్ళీ మహిళలు, వాళ్ళు వాడినటువంటి పదజాలం ఏ విధంగా ఉందో, ఎటువంటి భాష వాళ్ళు వాడారో దాన్ని కూడా మనం ఇవాళ సోషల్ మీడియాలో మనం వింటున్నాము చూస్తున్నాము. అంటే ఇప్పుడు మీరు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో మీరు ఈ విధమైనటువంటి పదజాలంతో మీరు మాట్లాడించడం సరైనది సబబు అని మీరంటే, వాళ్ళు మరి మాట్లాడింది వాళ్ళు ఉపయోగించినటువంటి పదజాలమో భాషోభావజాలమో సరైనదని వాళ్ళు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ ఎవరు కరెక్ట్ అని నేను చెప్పటం లేదు, వీళ్ళు కరెక్ట్ అని నేను చెప్పటం లేదు, వాళ్ళు కరెక్ట్ అని నేను చెప్పటం లేదు. ఇది నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిస్సందేహంగా, బహాటంగా ఇది ఏమైపోయిందంటే పూర్తి స్థాయిలో పోరు కింద ఆయన క్షమాపణ చెప్పాడు, చెప్పకుండా అయితే లేడు. అంబటి రాంబాబు గారు వాడేశారు, నోరు జారాడు. ఆయన నోరు జారిన తర్వాత నా తప్పు తెలుసుకున్నాను, తప్పు అయిపోయింది, నేను ఇటువంటి పదజాలం నేను వాడి ఉండకూడదు అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడడం కూడా జరిగిన తర్వాత దీనిని పదే అంటే అదేదో తీవ్రవాదిలాగా తీసుకెళ్ళింది కూడా. ఇవన్నీ ఇంటికి వచ్చి కొంతమంది వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు చేసినటువంటి నానా రభస మనం ఒకసారి చూస్తుంటే ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, రాష్ట్రం ఏమైపోతుంది, ఏ రాష్ట్రం ఏ హరితాంధ్రప్రదేశ్, ఏ స్వర్ణాంధ్రప్రదేశ్, ఏ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది అన్నది కూటమి నేతలు ఒకసారి కూర్చుని కూలంకషంగా చర్చించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అంటే పార్టీ శ్రేణుల్ని ఏ విధంగా మోహరించేయాలి, వాళ్ళకి ఎటువంటి క్రమశిక్షణ నేర్పించాలి, ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, రకరకాల మేనేజ్మెంట్లు ఉంటాయి, అవన్నీ కూడా నేర్పించాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు చాలా సంస్థాగతమైన నిర్మాణము, క్రమశిక్షణాయుతమైనటువంటి శిక్షణా శిబిరాలు, శిక్షణా తరగతులు, సదస్సులు అన్నీ నిర్వహించేవాళ్ళు. నాకు జనసేన గురించి ఆ పద్ధతి జనసేనలో ఉందో లేదో నాకు తెలియదు. నాకు తెలుగుదేశం గురించి నాకు తెలుసు. ఇప్పుడు అటువంటి సంప్రదాయం తెలుగుదేశంలో వాళ్ళు కొనసాగిస్తున్నారా, లేకపోతే దాన్ని ఏమైనా కాసేపు దాన్ని పక్కన పెట్టారు, అస్త్రసన్యాసం లాంటిది ఏమైనా చేశారో అర్థం కావట్లా. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు, నీతి నిజాయితీలకు మారుపేరు, సమయపాలనకు మారుపేరు, ఇన్ని చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి దీన్ని ఏమంటారు, ఈ పద్ధతిని ఏమంటారు, ఈ విధానాన్ని ఏమంటారు?